ఒకప్పుడు వేవ్ క్రియేట్ చేసింది. ఆ సునామీతో రికార్డు స్థాయిలో అసెంబ్లీ సీట్లు దక్కించుకుంది. దశాబ్దాల చరిత్ర గల పార్టీల కంచు కోటలను సైతం మింగేసింది. అయితే 5 ఏళ్ల కాలంలో సీన్ రివర్స్ అయింది. అవును, నిన్నటి వరకు ఏకఛత్రాధిపత్యం నడిపిన చోట కూటమి స్పీడ్కు కునారిల్లిపోయింది. ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఒక పార్లమెంటు పరిధి మొత్తం ఆ పార్టీకి దిక్సూచి లేని నావగా మారిపోయింది. నామ్కే వాస్తే అన్నట్లుగా నేతలు ఉన్నారు, క్యాడర్ ఉన్నా పట్టించుకునే వారు లేరు. ఈ పరిస్థితి ప్రత్యర్థులకు అస్త్రంగా మారింది. ఇంతకీ ఏదా పార్టీ, ఏ జిల్లాలో ఆ దుస్థితి? లెట్స్ వాచ్ దిస్ హెచ్ఎం టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. వైఎస్ఆర్సీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పట్టు కొనసాగిస్తోంది. బైపోల్స్లో జిల్లాలో సత్తా చాటింది. 2014 ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి 5 స్థానాలు గెలిచింది. 2019లో టీడీపీకి కంచుకోట లాంటి గుంటూరు జిల్లాలో 2 స్థానాలకే పరిమితమైంది. ఇక 2024 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ అడ్రస్ లేకుండా పోయింది. ఎందరో సీనియర్ నాయకులు ఉన్న ఆ పార్టీ ఇప్పుడు జిల్లాలో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోన్న టాక్ రాజకీయ పరిశీలకుల్లో వినిపిస్తోంది. సామాజిక రాజకీయ లెక్కలతో ఇక్కడ కూటమి పొత్తులు బాగా కలిసొస్తున్నాయట. ఇలాంటి జిల్లాలో ఓడి 2 ఏళ్లైనా ఇంకా వైసీపీ కోలుకోలేదన్న వాదన రీసౌండ్ చేస్తోంది. కనీసం కోలుకోవాలనే ప్రయత్నం కూడా ఆ పార్టీ నాయకులు చేయటం లేదట. కీలకమైన నియోజకవర్గాల్లో ఇప్పటికీ వైసీపీకి ముందుండి నడిపించే నేతలు కరువయ్యారన్న చర్చ లేకపోలేదు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ గాలికి నేతలు కరువయ్యారన్నది లేటెస్ట్ డైలాగ్. కాదు, పోటీ చేసే బలమైన నేతలే కరువయ్యారట. మరింత దయనీయ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ కొన్ని నియోజకవర్గాలకు కనీసం ఇన్ఛార్జి కూడా లేకపోవటం. గుంటూరు పార్లమెంటు పరిధిలో పార్టీ పరిస్థితి చెప్పుకోలేని విధంగా మారింది. గుంటూరు పార్లమెంటుతో పాటుగా గుంటూరు వెస్ట్, మంగళగిరి, తాడికొండ, ప్రత్తిపాడు లాంటి నియోజకవర్గాలకు నేతలు కరువయ్యారు. కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఉన్నప్పటికీ బలమైన నేతలు కాకపోవటం మైనస్గా మారిందట. 2024 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య జనసేన కండువా కప్పుకున్నారు. తాడికొండ నుంచి డైమండ్ బాబు, ప్రత్తిపాడు నుంచి బాలసాని కిరణ్, గుంటూరు వెస్ట్ నుంచి అంబటి రాంబాబు, మంగళగిరి నుంచి వేమారెడ్డి ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జిగాను ఉన్న అంబటి రాంబాబుకు ఇక్కడ కాలం కలిసి రావటం లేదట. పార్టీ ప్రతినిధిగా దూకుడుగా ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంది. దీంతో ఇక్కడ అంబటి వ్యవహార శైలితో పార్టీకి కలిసొచ్చే అవకాశం లేదనే టాక్ ఉంది. అనుభవం ఉన్నా అంబటికి సొంత పార్టీలోని ఇతర నేతలే చెక్ పెట్టే పరిస్థితి కనిపిస్తోందట. ఇక గుంటూరు ఈస్ట్ నుంచి మాజీ ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె ఇన్ఛార్జిగా ఉన్నారు. అంకిత భావం ఉన్నా ఆమెకు రాజకీయ అనుభవం లేకపోవటం మైనస్ పాయింట్గా చెప్తున్నారు రాజకీయ విమర్శకులు. ఇక మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ జగన్ ప్రస్తుతం వేమారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. టీడీపీ దూకుడు ముందు వేమారెడ్డి ఎక్కడా సరిపోవటం లేదనే వాదన బలంగానే ఉంది. తెనాలి జనసేనలో నంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్లమెంట్ పరిధిలో ఈ నియోజకవర్గంలోనే కొంతమేర వైసీపీ ప్రస్తుత పరిస్థితుల్లో ఫైట్ ఇస్తుందనే వాదన పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. గుంటూరు ఎంపీగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఉన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా తన పని తాను చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఎంపీగా వైసీపీ నుంచి ఎవరు బరిలో దిగుతారనేది ఎంత వెతికినా కనిపించని పరిస్థితి నెలకొంది. పెమ్మసానిని ఢీకొట్టే నాయకుడి కోసం వైసీపీ అన్వేషిస్తోందట. తాడికొండ అసెంబ్లీ పూర్తిగా అమరావతి పరిధిలో ఉంది. ఇక్కడ వైసీపీకి కలిసి రావటం లేదు. ఇక ప్రత్తిపాడులో ఇన్ఛార్జ్ మారే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఇలా రాజధాని జిల్లా కేంద్రంగా ఉన్న గుంటూరు పార్లమెంటు జిల్లా పరిధిలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా కనిపిస్తోంది. అందరూ సీనియర్లే, అయినా పార్టీకి దిక్కెవరు అనే పరిస్థితి ఎదురవుతోంది. మరి ఇక్కడ వైసీపీకి అధినాయకత్వం చికిత్స చేస్తుందా, ఎన్నికల సమయంలోనే స్పందిస్తుందా అనేది చూడాలి మరి.